హలో అండి. అందరికీ నమస్తే. ఐఎమ్ సునీత కస్కుర్తి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనేదైతే నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తూ ఉండండి. ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి ఫ్రైడే రోజనమాట. ఈ వ్లాగ్ అనేది నేను షూట్ చేశాను. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మ్యాక్సిమం చాలా వరకు నేను కవర్ చేశాననమాట. వీడియో బాగుంటుంది. మీ అందరికీ నచ్చితే చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే అయితే నేనైతే క్యారెట్ జ్యూస్ తాగేసాను. అండ్ ఏదో ఒకటి మార్నింగ్ టైంలో లెమన్ వాటర్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, అదే బీట్రూట్ ఏదో ఒక జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుంటున్నాను. అంటే ఉసిరికాయ జ్యూస్ కానీ అట్లా అనమాట. తర్వాత వచ్చేసి కొంచెం గ్యాప్ తర్వాత అయితే ఇంకా నా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసాను. టిఫిన్ అయితే పెట్టేశాను. టిఫిన్‌లోకి వచ్చేసి ఇంక ఇడ్లీ పెట్టాను. ఎక్కువగా ఇడ్లీ, దోస, చపాతీ, ఉప్మా ఇవే ఉంటాయండి మాకు టిఫిన్‌లోకి అయితే. వీటిల్లోనే ఏదో ఒకటి ఎక్కువగా చేస్తుంటాను. ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ వాటికి అలవాటు పడిపోయారు కాబట్టి మనకి ఇంక తప్పదు. కాకపోతే ఏంటంటే చాలామంది ఈ మధ్య నాకు ఇన్‌స్టాలో ఎలా చెప్తున్నారు అంటే మీరు వ్లాగ్స్ పెట్టట్లేదు. అది కూడా ఎలా చెప్తున్నారు అంటే, ఇంతకుముందు వ్లాగ్స్ చెయ్యండి అక్క, ఎందుకు చెయ్యట్లేదు? పర్లేదు చేస్తూ ఉండండి, సక్సెస్ వస్తుంది. ఇట్లా చెప్పిన వాళ్ళు ఇప్పుడేందంటే రీసెంట్‌గా ఎలా చెప్తున్నారంటే వ్లాగ్స్ ఎందుకు పెట్టరు? పెట్టండి. అంటే ఎలా అంటే ఒక కామెంట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారనమాట. నాకు కొన్ని ఒక 2, 3 కామెంట్స్ అలా వచ్చాయన్నమాట ఇన్‌స్టాలో. అప్పుడు నాకు అనిపించింది. నాకేం కోపం రాలేదండి నిజంగా. చాలా హ్యాపీగానే అనిపించింది. సో, అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. వ్లాగ్స్ చెయ్యండి అని చెప్తున్నారు. సో, మన ఇంట్లో పిల్ల అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు అని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యాను. అండ్ పూలు కూడా చూపించాను కదా! చాలా రోజులు అయిపోతుంది మన మందారం చెట్టు చూయించి కూడా. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేస్తే అని చెప్పేసి, ఎలాగో పూలు కూడా ఇప్పుడు అవసరం కాబట్టి పూలన్నీ కోసేసాను కూడా. ఎందుకు అంటే మీరు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. మేమైతే టెంపుల్‌కొచ్చామండి. నేను, చింటూ, మధు అందరం వచ్చాము టెంపుల్‌కి. ఎందుకు అంటే ఒక చిన్న మొక్కు ఉండింది. సో, ఆ మొక్కు తీర్చుకోవటానికి అని చెప్పేసి వచ్చాము. అంటే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ అనమాట ఇది. అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ టెంపుల్‌కి వచ్చాను. మీరు వ్లాగ్ చూస్తే అర్థమవుతుంది. అప్పుడు ఎందుకొచ్చాను, ఇప్పుడు ఎందుకొచ్చాను, అసలు నేను ఏం మొక్కుకుంటే వచ్చాను అనేది కూడా మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి చెప్తాను. ఇక్కడొచ్చేసి కొన్ని కొబ్బరికాయలు తీసుకుంటున్నాను. కొబ్బరికాయలు చెప్తున్నాడు ఆయన అదే 80 రూపీసు, 70 రూపీసు అట్లా కొబ్బరికాయలని చెప్తూ ఉన్నారు. నేనైతే ఒక 9 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇంక అప్పుడే ఉదయాన్నే వచ్చేసాము. ఎందుకంటే కొన్ని ప్రదక్షిణాలు అట్లా చేయాల్సింది ఉంది. ఇంకా లేట్ అయిందనుకోండి 11, 12 అయిందనుకోండి, ఆ ఎండకి మనం ప్రదక్షిణాలు చేయలేము. కాళ్ళు మాడిపోతూ ఉంటాయి. చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఎర్లీగా 9:30 ఏమో అయింది టైం అప్పటికి. సో, ఆ టైంలో వచ్చేసామనమాట ఎర్లీగానే. ఇంక ఉదయాన్నే లేచేసి పనులన్నీ కంప్లీట్ చేసేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని, ఇంక టిఫిన్‌లు అన్నీ పెట్టేసుకొని పిల్లలకి ఆ తర్వాత ఇంకొచ్చేసామనమాట మేము. అక్కడ ఏమవుతుంది అంటే ఇంకా అన్నీ అంటే ఆ కవర్ అనేది కొంచెం చిన్నగా ఉంది. అన్ని కొబ్బరికాయలు అందులో పట్టవు కదా! ఇంకొక కవర్‌లో వేసుకోమ్మా అని చెప్పేసి ఆయన వేరే కవర్‌లో వేయించారనమాట. కొన్ని ఇందులో కొబ్బరికాయలు అనేది వేయించారు. ఇంకా తర్వాత అయితే ఇంక మేము తీసేసుకొని ఇంకా టెంపుల్ లోపలికైతే ఇంక వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే నేను ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. అంటే అప్పటికి అందరూ కూడాను అప్పుడప్పుడే జనాలు కూడా వస్తున్నారనమాట. అందరూ ఎండ దెబ్బకి ఎర్లీగానే వస్తున్నారండి. మరీ ఎండ ఎక్కువైపోతే అస్సలు ఉండలేకపోతున్నాము. కనీసం 10 అయిందంటే చాలు మార్నింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో అది కూడా ఈ మే నెలలో చాలా హాట్‌గా ఉంటుందనమాట. బయట అయితే అస్సలు ఉండలేకపోతున్నాము. అండ్ ఇక తర్వాత వచ్చేసి నేను కొబ్బరికాయలు అయన్నీ కూడా ఇక్కడ కొడుతున్నాను. అండ్ ఏంటి అంటే లాస్ట్ టైం కూడా ఇదే సేమ్ ప్లేస్ నేను కొబ్బరికాయలు కొట్టాను అంటే అప్పుడేంటి అంటే మా అమ్మాయి మధు తను 10th కంప్లీట్ అయింది కాబట్టి తను మంచి మార్క్స్‌తో పాస్ అయితే నేను రావాలి అనుకున్నాను. అప్పుడు వచ్చానండి. అప్పుడు కూడా సేమ్ ఇలానే చేశాను. అండ్ తర్వాత ఈ ఇయర్ వచ్చేసి చింటూ అనమాట మా అబ్బాయి. సో, వాడు ఈ ఇయర్ 10th కంప్లీట్ చేసుకున్నాడు. అంటే అనుకున్నాను తనకి కూడా చాలా మంచి మార్క్స్ వస్తే వచ్చి ఇక్కడికొస్తానని కొన్ని మొక్కుగా అనుకున్నాననమాట.
సో అమ్మవారి దయ వల్ల నిజంగానే మంచి మార్క్స్‌తో పాస్ అయ్యాడు. సో దానివల్ల నేను ఇంక మొక్కైతే తీర్చేసుకుందాము. అప్పటికి డిలే అయిపోయింది. వెళ్దాం అని అనుకుంటూనే ఉన్నాను. అవ్వలేదు. ఇంక అస్సలు ఆగకూడదు. మనం ఒకసారి మొక్కుకున్న తర్వాత మనం ఎంత తొందరగా కంప్లీట్ చేసేసుకుంటే అంత మంచిదనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు ఎలా అయినా సరే ఇంకా ఫ్రైడే వెళ్ళిపోవాల్సిందే అని డిసైడ్ అయిపోయి మేమందరం వచ్చేసామండి ఇక్కడికి. అండ్ చూస్తుండగానే నిజంగా నాకు అనిపిస్తుంది, పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అని అనిపిస్తుంది. నిజంగా షాక్ అవుతున్నాను నేనే. అంటే ఇప్పటిదాకా స్కూల్ లైఫ్, ఇక్కడ నుంచి కాలేజ్ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నారు అంటే ఒక రకంగా హ్యాపీ. బట్ అయ్యో! ఇంత పెద్దవాళ్ళు అయ్యారా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మేమైతే ఇంక ఇంటికొచ్చేసాము. అండ్ కొంచెం కూల్ డ్రింక్ తాగాను. బాగా ఎండగా ఉంది కదా! ఎలా ఉంది అంటే అప్పటికి ఒక రిటర్న్ అయ్యేసరికి మేము 11 వరకు అయింది. 9:30కి వెళ్ళి 1½ అవర్‌లో అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికొచ్చేసామనమాట. వస్తూ తాటి ముంజలు కూడా తీసుకొనొచ్చాము. మనకి ఈ సమ్మర్‌లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయి అంటే తాటి ముంజలు, పుచ్చకాయ, అలాగే మామిడికాయలనమాట. మనకి అంటే ఈ టైంలోనే అవి ఎక్కువగా వస్తాయి, దొరుకుతాయి. ఆ తర్వాత మళ్ళీ మనం 1 ఇయర్ వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలనమాట. హెల్త్‌కి కూడా చాలా మంచిది. కడుపులో మనకి చల్లగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి తీసేసుకున్నాము అండ్ తినేసాము. ఆ తర్వాత ఇవి వచ్చేసి కొన్ని ఆర్డర్స్ వచ్చాయన్నమాట. ఇంట్లోకని చెప్పేసి కొన్ని పెట్టాను. నార్మల్గా ఇవి కార్న్ ఫ్లేక్స్, బిస్కెట్స్ తినటానికి అని చెప్పేసి. నేను ఎక్కువ పిల్లలు కానీ బిస్కెట్స్ ఎక్కువ తినము. కాకపోతే ఏంటంటే ఓన్లీ యూనిబిక్ కుకీస్ ఉంటాయి. అవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. నిజంగా చాలాసార్లు తెప్పించుకున్నాను నేను. ఒక్కసారి ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. బట్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట అందులో. ఫ్రూట్, డ్రై ఫ్రూట్, మనకి ఇట్లా చాక్లెట్ ఈ టైప్లో ఉంటాయన్నమాట. అండ్ తర్వాత పాన్స్ క్రీమ్ కూడా ఒకటి తీసుకున్నాను. అదొచ్చేసి మనకి ఏమంటారు ఫ్రూట్ క్రీమ్ టైప్ అనమాట. అదొకటి తీసుకుని సమ్మర్లో అవసరం అని మీరు అనుకోవచ్చేమో, బట్ నాకు అవసరం అనమాట. సీజన్ ఏదైనా కానీ ఖచ్చితంగా మనం ఏమంటారు వ్యాజ్లైన్ ఇట్లాంటివి అప్లై చేస్తూనే ఉండాలి లైట్గా అయినా సరే. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, ఇంకా పౌడర్స్ ఇవి కూడా తెప్పించేసాను అనమాట. ఇంకా అవైతే అన్నీ సర్దేయాలి, పక్కన పెట్టేయాలి. అండ్ తర్వాత వచ్చేసి నేను కొద్దిసేపు మేము పడుకొని ఒక 1 అవర్ తర్వాత లేచిన తర్వాత అయితే ఇంక వేరుశనగ పప్పు ఉన్నాయి. ఇంకా ఇవి ఉడకబెట్టేసుకొని తిందాంలే అని చెప్పేసి 2 డేస్ అవుతుంది ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసాను. ఇంక ఈరోజు చేసేద్దాం అని చెప్పేసి పెట్టేసాను. పిల్లలు వాళ్ళు అందరూ తింటారు కదా అని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి రాత్రి అంటే అప్పుడు టైము 7 అనుకుంటా. ఆ టైంలో ఏంటంటే ఇంకా ఎందుకో బిర్యానీ అట్లా తినాలనిపించింది అందరికీ. సరే చాలా రోజులు అయింది కదా, ఇంట్లో ప్రిపేర్ చేయడం ఈ మధ్య తక్కువే అయిపోయింది. ఎక్కువ బయట తినటమే ఎక్కువైపోతుంది. సరే ఒకసారి చేద్దాంలే అందరం తింటాం కదా అని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేశాను. బాస్మతి రైస్తోనే చేశానండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందంటే మీరు చూడండి మీకే నోరూరిపోతుంది. పొడిగా రైస్ చాలా బాగా వచ్చింది. ఇంకా అందులోకి నేను ఏమేం చేశాను అంటే చికెన్, 1 కేజీ చికెన్ తీసుకొచ్చి కొంచెం వచ్చేసి నేను కర్రీలాగా చేసేద్దాం అనుకున్నాను. ఇంకొంచెం వచ్చేసి ఫ్రైలాగా చేసేసుకుందాం అనుకున్నాను. ఇంకా అలాగే ప్రిపేర్ చేశాననమాట. ఇంకా రైస్ అయితే అయిపోయింది. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొంచెం మీకు ఇక్కడ ఏంటి ఇంత ఆయిలా అని అనిపిస్తుందేమో, బట్ నాన్ వెజ్ అన్నాక కొంచెం ఆయిల్ పడుతుంది. మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేసరికి అలా ఉంది. మరి అంత ఓవర్ ఆయిల్ అయితే కాదు. అలాగే కొంచెం ఫ్రై కూడా చేసేసాను అనమాట. మీరు చూస్తుంటే మీకైతే నోరూరిపోతూ ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి అప్పటికి మేము చాలా టేస్టీగా అనిపించింది మాకైతే మాత్రం. మీరు కూడా ట్రై చేసుకొని మీరు కూడా ఇంట్లోనే చేసుకొని తినండి ఇట్లా. ఇక ఇదైతే వ్లాగ్ ఫ్రెండ్స్. అండ్ మీ అందరికీ ఎలా ఉంది, నా వ్లాగ్ నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉండండి. నేనైతే మరొక వ్లాగ్తో మీ ముందుకి ఖచ్చితంగా వస్తాను. బట్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.